హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ని మనోహరి కావాలనే యాక్సిడెంట్ చేస్తుంది. సో అమర్కి తన కార్తో డాష్ ఇచ్చేసరికి అమర్ ఒక లోయలో కిందకి వెళ్ళి పడిపోతాడు. అమర్ తలకి బలమైన గాయం తగులుతుంది. మనోహరి ఏమో మై గాడ్, ఇప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు అని మనోహరి అలా ఇంకా అక్కిందటే పారిపోతుంది. అప్పుడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అయితే అక్కడికి వచ్చి గాయాలతో ఉన్న అమర్ని చూస్తారు. సార్, ఏమైంది సార్ మీకు? అంబులెన్స్ అని అంబులెన్స్ని పిలిపించి అమర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. బాగి ఒక్కసారిగా ఫోన్లో ఈ విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది. ఏంటి, ఆయనకి యాక్సిడెంట్ అయిందా? నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రాథోడ్ అండ్ బాగి ఇద్దరు కలిసి బయలుదేరదాం అనుకుంటారు. కానీ అదే టైంకి పిల్లలు స్కూల్ నుండి రావడంతో రాథోడ్, నువ్వు ఇక్కడే ఉండు, పిల్లల్ని దగ్గరుండి చూసుకో, నేను వెళ్తాను రాథోడ్ అని పిల్లల్ని రాథోడ్కి అప్పచెప్పి బాగి హుటాహుటిన కొడైకెనాల్కైతే బయలుదేరుతుంది. అమర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. పాపం బాగి, డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని అడుగుతారు. మేడం, హెడ్కి సివియర్ ఇంజ్యూరీ అయింది కాబట్టి అతనికి మెమొరీ లాస్ అయ్యే ఛాన్సెస్ 95% ఉన్నాయి. అతను స్పృహలోకి వస్తే తప్ప ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పలేం మేడం. ఒక 24 hours గడవాలి అని అంటారు. పాపం బాగి చాలా అంటే చాలా బాధపడుతూ ఇంకా వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ అమర్ వైపు చూస్తూ, ఏమండి, మీకేం కాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకొని ఏదైతే అరుంధతి వెళ్ళేదో ఒక శివుని గుడికి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి, ఆ గుడికి వెళ్తుందనమాట. బాగి వెళ్ళి, స్వామి, ఎందుకు ఈ పరీక్ష ఆయనకి పెట్టావు? ఎందుకు అలాంటి మనిషిని, ఎంతో మంచి మనిషికి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యేలా చేశావు? ఆయన ఆ మనోహరి గురించి నిజం తెలుసుకోవడం నీకు ఇష్టం లేదా స్వామి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని గంట కొడుతూ పాపం వేడుకుంటుంది బాగి. కరెక్ట్గా అదే టైంకి ఎవరైతే అరుంధతికి ఒకప్పుడు వార్న్ చేస్తారో ఒక మహర్షి, ఒక సాధువు లాంటి ఆయన బాగి దగ్గరికి వస్తారు. ఏమ్మా భాగమతి అని అంటారు. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. స్వామి, నేనెవరో మీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసమ్మా, నీ విధి రాత తెలుసు, నువ్వు ఎలా నీ భర్త జీవితంలోకి అడుగు పెట్టావో కూడా నాకు తెలుసు. చూడమ్మా భాగమతి, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అలా నువ్వు ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇలా నీ భర్తకి ప్రమాదానికి తోసేశాడు అంటే మంచి భవిష్యత్తు కోసమే, కానీ నువ్వు బాధపడడానికి కాదు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా బాగి అలా చూస్తూ ఉంటుంది. వెంటనే బాగి దగ్గర కుంకుమ పెడతారు. ఇప్పటి నుండి నీ జీవితం మరొక మలుపు తిరగబోతుంది అమ్మా, కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది అని ఇంకా అలా అమర్కైతే చెప్పి కుంకుమ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ సాధువు. ఇంక వెంటనే బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమర్కి ఆ కుంకుమని పెడుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్కి స్పృహలోకి వస్తారు. అమర్ స్పృహలోకి రాగానే బాగి వెళ్ళి వెంటనే కనబడుతుంది. మనోహరి ఏమో దాక్కుంటుంది. ఎందుకంటే నా గురించి నిజం తెలిసిపోతే మళ్ళీ నేను కనబడితే అమర్ నన్ను చంపేస్తాడని దాక్కుంటూ ఉంటుంది. ఇంకా మొత్తం ఒక నర్సుని పెట్టి అంతా తెలుసుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ కళ్ళు తెరిచి ఇంకలా బాగి వైపు చూస్తూ ఉంటారు. అమరేంద్ర, మీకు మీ పేరు గుర్తుందా అని అడుగుతారు. నా పేరు మీరు చెప్తేనే అమరేంద్ర అని తెలిసింది డాక్టర్ అని అంటారు. పోనీ ఈవిడెవరో తెలుసా అని అడుగుతారు. ఈవిడ గుర్తు రావట్లేదు డాక్టర్, తలంతా బాగా నొప్పిగా అనిపిస్తుంది అని అనేసరికి, వద్దు, మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు, మీరేమీ కంగారు పడద్దు, జస్ట్ రిలాక్స్ అవ్వండి అని చెప్పి డాక్టర్ బాగిని బయటికి తీసుకొస్తారు. చూడండమ్మా, మనం గెస్ చేసిందే కరెక్ట్ అయింది. ఆయన మెమొరీ లాస్ అయ్యారు, గతం మొత్తం మర్చిపోయారు. ఈ రోజు నుండి ముందు వరకు జరిగిన ఏ ఒక్క విషయం కూడా ఆయనకి గుర్తులేదు. కాబట్టి మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నాన్ని మీరు చేయొద్దు. ఇప్పటి వరకు ఆయన జీవితంలో జరిగింది ఒక చాప్టర్ అయితే ఇప్పటి నుండి ఒక చాప్టర్ ఉంటుంది. ఆయన మనసు బాధ పెట్టే విషయాలు కానీ, ఆయన మనసుని ఎక్కువగా స్ట్రెస్కి గురి చేసే విషయాలు కానీ ఏవి ఆయనకి చెప్పొద్దు. మీరు చాలా అంటే చాలా ఒక చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు చూసుకోవాలి, సరేనా అని అంటారు. డాక్టర్, మా అక్క చనిపోయినందుకు ఆయన చాలా బాధపడ్డారు. మా అక్క ఆయన మొదటి వైఫ్ అని చెప్పేసరికి
చూడండమ్మా, నేను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మీ అక్క ఫోటోని, మీ అక్క జ్ఞాపకాలని ఆయన మైండ్లో నుండి కంప్లీట్గా ఈ యాక్సిడెంట్ డిలీట్ చేసేసింది. కాబట్టి మళ్ళీ మీరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఆయన మెదడులో ఉన్న నరాలు చిట్లిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు. ఓకే డాక్టర్ అని పాపం బాగి వెంటనే రాథోడ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఛ, మనోహరి గురించి నిజం తెలుసుకున్నారనుకునే లోపు ఇలా జరిగిందేంటి మిస్ అమ్మ అని అంటారు. ఏం చేస్తాం రాథోడ్, కనీసం ఇప్పుడు 6 అక్క జ్ఞాపకాలు కూడా ఆయనకి గుర్తు ఉండకూడదని డాక్టర్ చెప్తున్నారు. ఆయన బాధపడే విషయాలు, స్ట్రెస్కి గురయ్యే విషయాలు ఉండకూడదు. కాబట్టి అక్క ఫోటోని తీసేసే రాథోడ్, ఇది మనకే మంచిది అని ఇంకా అలా హాల్లో ఉన్న ఫోటోని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేస్తారు. పిల్లలకు కూడా మొత్తం జరిగిందంతా చెప్తారు. ఇక బాగి ఒక్కది మాత్రమే అమర్ వైఫ్ లాగా, ఎందుకంటే అరుంధతికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ అమర్ పూర్తిగా మర్చిపోయారు. మనోహరిని అసలు అందరినీ మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు కేవలం అమర్ లైఫ్లో బాగి మాత్రమే తన వైఫ్. సో అలా అమర్ దగ్గరికి భోజనం తీసుకొస్తుంది బాగి. ఏమండి, ఇదిగోండి భోజనం చేయండి అని భోజనం ప్రేమగా తినిపిస్తుంటే, సారీ, నువ్వు నా వైఫ్ అని డాక్టర్ చెప్పారు, కానీ నీ పేరేంటి అని అడుగుతారు. నా పేరు బాగి అని అంటుంది. బాగి అని అంటారు అమర్. ఇంకా అమర్ నోట్లో తన పేరు విని చాలా మురిసిపోతుంది బాగి. ఇంకా అలా ప్రేమగా బాగి అమర్కి భోజనం తినిపించి, ఏమండి మన ఇంటికి వెళ్దాం, మన ఇల్లు హైదరాబాద్లో ఉంది, మీరు ఒక ఆర్మీ ఆఫీసర్, మీరు లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర వర్మ గారు అని అంటారు. హో, ఆర్మీ ఆఫీసర్నా అని అమర్ అలా చూస్తూ ఉంటారు. ఇదిగో మనల్ని రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు, మీకు ఇంటికి వెళ్ళాక అంతా తెలుస్తుంది అని ఇంకా అలా అమర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ బాగి ఇద్దరు హైదరాబాద్కి రీచ్ అవుతారు. ఇంకా అలా యాదమ్మతో, యాదమ్మ హారతి ఇవ్వు అని అంటారు. నా చేత్తో హారత అని ఆలోచిస్తుంటుంది యాదమ్మ. పక్కకు తప్పుకో అని బాగీనే అమర్కి హారతిచ్చి లోపలికి అడుగు పెట్టిస్తుంది. ఇంకా ఇల్లంతా కొత్తగా చూస్తూ ఉంటారు. డాడ్ అని పిల్లలందరూ వచ్చి అమర్ని హక్ చేసుకుంటారు. అమర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. మీరు అని అనేసరికి, డాడ్ మాకు జరిగిందంతా అమ్మ చెప్పింది డాడ్ అని అంటారు. మిస్ అమ్మని అమ్మ అని పిలిచేసరికి ఒక్కసారిగా ఇంకా మిస్ అమ్మ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా అంజు, ఏంటి అలా చూస్తున్నావమ్మా, నన్ను చెప్పనివ్వు. డాడ్, ఇదిగో అన్నయ్య పేరు ఆనంద్, ఈ అన్నయ్య పేరు ఆకాష్, నా పేరు అంజు అంజలి, ఇదిగో బుజ్జమ్మ, మేము నలుగురం మీ పిల్లలమే డాడ్. అమ్ము అని పెద్దక్క, తను ఢిల్లీలో చదువుకుంటుంది అని అంజు చెప్తుంది. థ్యాంక్ యూ అంజు, ఐఎమ్ సారీ అమ్మా, మీరెవరు నాకు గుర్తులేరు అని అంటారు. పర్లేదు డాడ్, మిమ్మల్ని గుర్తు చేయడానికి, మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా డాడ్ అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కరెక్ట్గా అప్పుడే మనోహరి భయంగా లోపలికి రాబోతుంటే, ఏమండి మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రాథోడ్ సార్ని తీసుకెళ్ళు అని అంటారు. సార్, నేను కూడా మీకు గుర్తులేనా సార్, నేను సార్ రాథోడ్ని, మీ దగ్గర నమ్మకంగా ఎప్పటి నుండో పనిచేస్తున్న డ్రైవర్ని సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది, రండి సార్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు. సో అలా మనోహరిని చూడగానే కోపం కట్టెలు తెంచుకొని బయటకు వస్తుంది బాగి. ఏమైంది అని అడిగేసరికి చెంప పగల కొడుతుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. హేయ్ బాగి, ఏయ్ మనోహరి, ఏంటి ఏంటి నోరు లేస్తుంది, ఎందుకొచ్చావు మా ఇంటికి అని అడుగుతారు. ఏయ్ నన్ను అడుగుతావేంటి, నాకు చిన్న పనుండి నేను వెళ్ళాను అంతే అని అంటుంది. ఏయ్ నాటకాలు ఆడద్దు, నువ్వే కావాలని ఆయనకి యాక్సిడెంట్ చేశావని నాకు తెలుసు మనోహరి, కానీ ఈ విషయాన్ని నేను ఆయనతో ఎందుకు గుర్తు చేయలేదో తెలుసా, ఎందుకంటే ఆయన గతం మర్చిపోయి మళ్ళీ ఆయనకి ఏదైనా బాధపడేవి గుర్తు చేస్తే ఆయన మెదడులో ఉన్న నరాలు చిట్లిపోతాయని, ఆయన ప్రాణానికే ప్రమాదమని. ఇంకొకసారి మా జీవితంలో నువ్వనే చాప్టరే ఉండకూడదు నేను డిసైడ్ అయ్యాను. నా ఇంటి లోపలికి రావద్దు మనోహరి అని అంటారు. ఏయ్ ఇది నా ఇల్లు అని అంటుంది. ఛీ, ఇంకొకసారి అలా అన్నావంటే చంపేస్తాను, ఇది మా ఇల్లు, మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే
నేను కేసు ఫైల్ చేసి మా అక్క చావుకి నువ్వే కారణమని సాక్ష్యం కూడా తెప్పిస్తాను. మా మావయ్య ఖాళీ గుర్తున్నాడు కదా, వచ్చి సాక్ష్యం చెప్తాడు. అప్పుడు జీవితాంతం జైల్లో కూర్చుంటావు. మర్యాదగా పో అని గట్టిగా మనోహరిని బయటికి గెంటేస్తుంది. ఇంకా మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి ఇంకా చాలా ప్రేమగా అలా అమర్కి టిఫిన్ తీసుకొని వస్తుంది. ఏమండి, మీరు ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది, లేవండి అని ఇంకా అలా అమర్కైతే దగ్గరుండి ట్యాబ్లెట్స్ వేస్తుంది. బాగి వైపు చూస్తూ, బాగి, అంతకుముందు నేను నీతో ఎలా ఉండేవాడిని? నిన్ను బాగా చూసుకునేవాడినా, లేకపోతే కోపంగా ఉండేవాడినా అని అడుగుతారు అమర్. ఏమండి, ఇప్పుడు అదంతా ఎందుకు, మర్చిపోండి అని అంటారు. మర్చిపోయాను కదా అని అంటారు. ఓ సారీ అండి, నేను అలా అనలేదని అంటారు. పర్లేదులే, అయినా పిల్లల్ని నిన్ను చూస్తుంటే అప్పట్లో నేను స్ట్రిక్ట్ అని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను, నేనంత స్ట్రిక్ట్గా ఉండను, నీకు నచ్చినట్టే ఉంటాను. చెప్పు, నీకు ఎలా ఉంటే ఇష్టం అని అడుగుతారు. ఏమండి, మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని అంటుంది బాగి. బాగి, నువ్వు మనల్ని, నన్ను, పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు పిల్లలు వచ్చి అంతా చెప్పారు. నిజంగా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని ఇంకా అమర్ అయితే బాగిని హ్యాపీగా హక్ చేసుకుంటారు. బాగి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా చిత్రగుప్త అదంతా చూస్తూ ఉంటారు. నారద మహర్షి, ఇదంతా ఒక మాయలా ఉంది. ఆ అరుంధతి బాలిక జ్ఞాపకాల నుండి అతగాడు బయటికి రాలేకపోతున్నాడు అని ఎందరో బాధపడుతున్నారు, ఎందరో ఆవేదనకి గురవుతున్నారు. ఇంకా భాగమతికి అమరేంద్ర చోటు తన గుండెల్లో ఇవ్వటం లేదు అనుకుంటున్నారు. కానీ ఇదిగో ఈ ప్రమాదం ద్వారా, ఈ ప్రమాదం జరగడం ద్వారా అమరేంద్రకి కేవలం భాగమతి మాత్రమే భార్య, భాగమతిని మాత్రమే తను ప్రేమగా చూసుకుంటారు. ఇలా అయినా అరుంధతి జ్ఞాపకాల్ని మర్చిపోయారు అని అంటారు. దేవుడు మరుపు అనేది తీసుకువస్తారు నారద మహర్షి గారు, అది నిజం అని చిత్రగుప్త వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అయిపోతాయి. ఇంకా అలా పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి అయితే బయలుదేరుతారు. బాగి ఇంకా వంట చేస్తుంటే అమర్ కిచెన్లోకి వస్తారు. బాగి, ఏం వంట చేస్తున్నావు అని అడుగుతారు. ఏమండి, మీకు ఇష్టమైన కర్రీ చేస్తున్నాను అని అంటుంది. ఓకే, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని అంటారు. ఏమండి, మీరు రెస్ట్ తీసుకోవాలి, నాకెందుకు హెల్ప్ చేస్తున్నారు అని అడుగుతుంది. అయ్యో, నేను కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు, నేనున్నాను కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అమర్ దగ్గరుండి బాగీకి హ్యాపీగా ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఇస్తారు. ఇది ఎలా చేయాలో చెప్పు, నేను కూడా నేర్చుకుంటాను అని ఇంకా బాగీకి తోడుగా, బాగీకి నచ్చినట్లు బాగీ ఎలా అయితే ఊహించుకుంటుందో అమర్ తనతో ఉండాలని, అలా ఉంటారనమాట అమర్. ఈ ప్రేమని జీవితంలో పొందగలనా లేనా అనుకున్నాను, కానీ పొందగలిగాను. ఇదంతా ఆ దేవుడి లీలే అని పాపం బాగి చాలా హ్యాపీగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏమండి, మనం గుడికి వెళ్దాం, ఈవినింగ్ పిల్లలు రాగానే గుడికి వెళ్దాం, మిమ్మల్ని తీసుకొని గుడికి వస్తానని మొక్కుకున్నాను అని ఎంతో హ్యాపీగా ఇంకా బాగి అయితే అమర్ని గుడికి తీసుకొని వెళ్తుంది. అలా అమర్ కూడా బాగిని మునుదుటిపై కుంకుమ పెట్టి బాగిని తన భార్యగా హ్యాపీగా ఫుల్గా అంగీకరించేస్తాడు. అలా అమర్ బాగి ఇద్దరు కలిపి అర్చన చేయించుకొని ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా బాగి ఆ మనోహరి పీడ పోయింది, ఇప్పుడు మా జీవితం సంతోషంగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రణ్వీర్కి బెయిల్ ఇప్పిస్తుంది మనోహరి. ఇంకా రణ్వీర్ అలా మనోహరి ఇద్దరు కలిసి ఒక గెస్ట్ హౌస్లో ఉంటారు. ఏంటి మనోహరి, ఆ భాగమతి నిన్ను ఇంట్లో నుండి గెంటేసిందంట, నిజమేనా అని నవ్వుతూ ఉంటారు. అసలే చాలా చిరాగ్గా ఉన్నాను, ఇంకా నన్ను రెచ్చగొట్టద్దు అని అంటుంది. ఏ, రెచ్చగొడితే ఏం చేస్తావు, నీకు ఈ ప్రపంచంలో ఇకపై నేను తప్ప ఇంకొక దిక్కెవరైనా ఉన్నారా అని అడుగుతాడు రణ్వీర్. రణ్వీర్, నాకు కోపం తెప్పించద్దు. తెప్పిస్తే తెప్పిస్తే ఏం చేస్తావు, ఏమైనా చేయగలవా? చూడు, ఇప్పుడు నీకు నిలువ నీడ కూడా లేదు. ఆ నీడ కావాలి అంటే నువ్వు నా ఇంట్లోనే ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను నీకు కొంచెమే టైం ఇస్తున్నాను. మన కూతురు ఎవరో తెలుసుకొని మనం మన కూతుర్ని బయటికి తీసుకెళ్ళాలి, మన బ్యా కలకటాకి తీసుకెళ్ళాలి, కోర్టులో నా కూతురు నేను సబ్మిట్ చేయాలి, గుర్తుంది కదా అని అంటారు. గుర్తుంది, కానీ అమర్కి నేను దగ్గర అవ్వాలి. ఒకందుకు అమర్ గతం మర్చిపోవడం నాకే మంచిదైంది. ఇప్పుడు నేను కొత్తగా
అమర్కి పరిచయం అవుతాను అని అంటారు. అది నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో నాకెందుకు, నీకు హెల్ప్ చేసి నా ప్రాణం మీదకి నేను తెచ్చుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నా పాపను నువ్వు తెచ్చి ఇవ్వకపోయావనుకో నీపై నేను కేసు పెడతా, గుర్తుపెట్టుకో అని అక్కడి వెళ్ళిపోతాడు రణ్వీర్. ఛీ, వీడు ఇంట్లో ఉంటున్నానని వీడు ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా అమర్ని సొంతం చేసుకోవాలి అని మనోహరి అనుకుంటుంది. ఇంకా ఇటువైపు ఏమో అమర్ అండ్ బాగి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని గడుపుతూ అమర్ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొత్త జ్ఞాపకాల్లోకి కొత్త లైఫ్లోకి అడుగు పెడతారు. బాగి అమర్ని దగ్గరుండి చాలా హ్యాపీగా చూసుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.